మేమైతే ఇక్కడ చిన్న పని మీద బెంగళూరుకి వెళ్తున్నాము. అలాగే అక్కడ ఐకియాకి వెళ్ళాలి అని అనుకున్నాను. సో మధ్యలో ఇక్కడ టిఫిన్కి అయితే ఆపి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము శ్రీకృష్ణ గార్డెన్స్లో. కేసరి బాత్ అండ్ వడ. ఏం తీసుకుంటున్నావు? పూరీనా? పూరీ కేసరి బాత్ అన్నా, కేసరి బాత్. ఇక్కడ బాగుంటాయా టిఫిన్స్? సాంబార్, వడ సాంబార్ సపరేట్ బాగుంటాయి ఇక్కడ టిఫిన్స్. మరి ఎందుకు వచ్చినావు ఇడికి? రోడ్ సైడ్ ఉన్నా కూడా తింటా. మరి ఎప్పుడు ఇక్కడే ఆపుతావు ఎందుకు? నువ్వే చెప్పు ఎందుకు ఆపుతున్నావు ఇక్కడ? తీసుకుని పైనాపిల్ కేసరి తక్కువ ఉంది కదా, తక్కువ పైనాపిల్ అండ్ టేస్ట్ బాగుంది. నీ పూరి వస్తుంది లేదు ఆడికి పెట్టుకో. సో ఇప్పుడైతే మేము ఐకియాకి అయితే వచ్చేసాం. చూడండి అక్కడ ఐకియా కనిపిస్తుందిగా. సో ఇది ఎంట్రన్స్. ఇంకా జస్ట్ లోపలికి వెళ్తూ ఉన్నాము పార్కింగ్ చేయడానికి. వెహికల్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి కదా, అందుకోసమే. సో ఇక్కడైతే నేను ఇంటర్వ్యూ ఇవ్వాలని స్టార్ట్ చేశాను, కానీ ఫస్ట్ టైం బయట ఇస్తున్నాను కదా అందరు ఎదురుగా. సో చాలా భయం వేసిందండి. సో నాకైతే చాలా భయం అసలు, అందుకే ఇంతవరకు ఇప్పుడు వ్లాగ్స్ అయితే తీయలేదు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే 1 year వాళ్ళ కోసం ఒక పోడియం పెట్టింటే నేను వెళ్ళి అక్కడ జస్ట్ ఒక పిక్ క్లిక్ చేసుకుందామని వెళ్ళి అయితే పిక్ తీసుకున్నానండి. ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు కదా. కెమెరా లేదంట లోపల, బయట ఉంది. ఇవి చూసారా అండి గ్లాసెస్వి. సో మనకి డీమార్ట్లో కూడా దొరుకుతాయి, కానీ 99 రూపీస్, ఇక్కడ 199 రూపీస్. చాలా కాస్ట్ అండి. ఇక్కడ మనం ఐకియాకి ఎందుకు వెళ్ళి చూడొచ్చు అంటే, మనం ఒకవేళ కొత్తగా ఏదైనా ఇల్లు ఆర్గనైజ్ చేస్తున్నా కానీ, లేదంటే కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నా కానీ, సో కంపల్సరీ అయితే ఒకసారి మీరు ఐకియాకి వెళ్ళి విజిట్ అయితే చేయండి. ఎందుకంటే అక్కడ చాలా రకాల వెరైటీస్ ఆఫ్ బెడ్రూమ్స్ కానీ, వెరైటీస్ ఆఫ్ హాల్స్ కానీ, వెరైటీస్ ఆఫ్ చిల్డ్రన్ రూమ్స్ కానీ, ప్రతిదీ మనం డిఫరెంట్గా మనకు కనిపిస్తాయి అన్నమాట. అంటే ఒక్క ప్లేస్లో చాలా రకాల వెరైటీస్ మనం చూడొచ్చు అనమాట. అంటే బెడ్రూమ్లో ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇంత చిన్న స్పేస్లో మనం ఇన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చా అనేది అయితే మనకి అక్కడ చూడంగానే మనకు అర్థమవుతుంది అనమాట. సో మనం బెడ్రూమ్లో ఒక కౌచ్ వేసుకోవచ్చు, ఒక చిన్న సోఫా సెట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక చైర్ కానీ, లేదు అంటే ఒక టీవీ యూనిట్. సో మనం ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది అయితే అక్కడ మనకి కళ్ళకు కట్టినట్టు బాగా కనిపిస్తుందండి. సో మనం చూడంగానే ఓకే ఈ బుక్ షెల్ఫ్ మనం తీసుకోవచ్చు, సో ఈ కలర్ కౌచ్ మనం తీసుకోవచ్చు, సో దీనికి ఈ విధమైన కవర్స్ వాడచ్చు, ఇలాంటి కలర్సే వాడాలి, ప్రతిదీ వాళ్ళగా ఆర్గనైజ్ చేసి పెట్టారు. సో లేదు అంటే మనం కావాలని కూడా మనం కస్టమైజ్ కూడా వాళ్ళని అడిగి వాళ్ళతో చేయించుకోవచ్చు అంట. సో మనకి ఎలా కావాలి అంటే కూడా వాళ్ళు అలాగే చేసి కూడా ఇస్తారనమాట. లేదు మాకు ఈ విధమైన కలర్స్ అంటే కవర్స్ యూజ్ చేయాలి, ఈ విధమైన కలర్సే మాకు ఇక్కడ రావాలి అని మనం ఏదైనా పర్టికులర్గా ఏదైనా ఉంది అంటే కూడా వాళ్ళు అలా చేసి ఇస్తారనమాట మనకు. కానీ నిజంగా అండి మీరైతే ఒకసారి కంపల్సరీ మీకు టైం కుదిరితే వీలుంటే కంపల్సరీ ఐకియాకి అయితే వెళ్ళి విజిట్ చేయండి. నిజంగా ఒక లైఫ్లో
ఇదొక ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకైతే. అంటే ఇదొక షాపింగ్ మాలే కదా, ఇదొక ఎక్స్పీరియన్స్ ఏంటి అని అనుకోవచ్చు. కానీ అన్ని రకాలండి ఇందులో మనకి ఇక్కడ కనిపిస్తాయి. మనం ఏదైనా షాప్స్కి వెళ్ళినా, ఏదైనా మాల్స్కి వెళ్ళినా కొన్ని మాత్రమే చూడగలుగుతాము. ఫర్నిచర్ షాప్కి వెళ్తే కొన్ని మాత్రమే చూడగలుగుతాం, కానీ మొత్తం చూడలేము. కానీ ఐకియా ఏంటంటే మొత్తం అన్ని మన ఇంటికి కావాల్సిన, హౌస్ హోల్డ్ కావాల్సిన ప్రతి ఒక్కటి ఇందులో దొరుకుతుంది అనమాట. ఇది లేదు అనకుండా ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. సో ఎక్కువ అయితే నాకు బెడ్రూమ్స్ ఆ సెటప్స్ చాలా అంటే చాలా నచ్చాయి. ఆ కౌచ్ సెటప్స్ కానీ, బెడ్రూమ్ సెటప్స్ కానీ, బాల్కనీ సెటప్స్ కానీ నాకైతే చాలా నచ్చాయండి. కిచెన్ సెటప్స్ అయితే ఇంకా చాలా బాగా నచ్చాయి. కానీ కాస్ట్ అయితే చాలా అదిరిపోయింది. ఏది కానీ ముట్టుకొని తీసుకోవడానికి వీలు లేకుండా ఉండింది. అంటే చాలా కాస్ట్ ఉండింది. సో మనం అంత కాస్ట్ పెట్టి తీసుకునే అంత మనకు లేదనమాట. కాబట్టి మేమేమి దాని జోలికి అయితే వెళ్ళలేదు. కానీ నేను జస్ట్ చూడాలి అనుకున్నాను కాబట్టి ఎలా ఉంది ఏంటి నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను కాబట్టి పర్సనల్గా. సో నేనైతే బెంగళూరుకి ఏదో పని మీద వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను అనమాట. వెళ్ళి విజిట్ చేశాను. సో మీరు కూడా కంపల్సరీ అయితే మీకు టైం కుదిరితే కంపల్సరీ విజిట్ చేయండి. ఇంకా ఇందులో జస్ట్ నేను ఇంకా బెడ్రూమ్ సెషన్ మాత్రమే ఉంది. సో తర్వాత ఇంకా ఏమేమి వస్తున్నాయో కూడా మీరు చూపిస్తాను, చూడండి. వీడియోని అయితే ఏది స్కిప్ ఇక్కడ నుంచి అయితే కౌచ్ సెటప్ మొత్తం స్టార్ట్ అవుతుందండి. చూసారా ఎన్ని సోఫా సెట్స్ ఉన్నాయో. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ సోఫా సెట్స్ అయితే దొరుకుతాయి. మనకు కావాల్సిన బడ్జెట్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. సో మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నవే ఇవ్వరంట. సో సీల్డ్ పీస్ ఇస్తారు. మనం అది అన్ప్యాకింగ్ చేసుకొని మొత్తం ఫిట్ చేసుకోవాలి ఇంట్లో. వాళ్ళు కావలిస్తే వాళ్ళ కొరియర్ సర్వీస్ ఉంది. వాళ్ళు ఓన్లీ సిటీస్లో అయితే మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదర్ దాన్ సిటీస్ అయితే వాళ్ళు థర్డ్ పార్టీ ట్రాన్స్పోర్ట్ ఉంటుందంట. సో కానీ వాళ్ళు చాలా కాస్ట్ తీసుకుంటారు అని అయితే వాళ్ళు చెప్పారనమాట. మేము అడిగాము. సో మేము కూడా కొన్ని తెచ్చుకోవాలి, అంటే పిల్లల కోసం కొన్ని బెడ్స్ తీసుకోవాలి అని అనుకున్నాము. అప్పుడు వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు ఇలా చెప్పారనమాట. నాకైతే ఈ చైర్ చాలా నచ్చిందండి. ఎల్లో కలర్ది. మా ఆయన ఎంతో అడిగాను కానీ 22,000 అదొక్క చైర్కి మాత్రమే 22,000 పెట్టాలా అంటే సో పెట్టలేము కదా, అందుకోసమే వద్దు అని అయితే చెప్పేశారు. అట్లీస్ట్ ఒక పిక్ అన్నా క్లిక్ చేయండి నాకు ఇష్టమైన చైర్లో అని చెప్పి పిక్ తీసుకున్నాను.
రూపీస్కి అక్కడే ఫుడ్ తినేద్దాము అని అనుకున్నాము. సో అక్కడ అలా తీసుకెళ్ళేసి ఒక ప్లేట్ తీసుకెళ్ళి మనకి ఏమేమి కావాలో అన్నీ మనమే తీసుకెళ్తే జస్ట్ అక్కడ బిల్ కౌంటర్లో బిల్ తీసుకుంటారు. మనకి ఏమేమి కావాలో ముందే అయితే తీసేసుకోవాలి. సో నేను ఏమేమి తీసుకున్నానో మొత్తం అయితే చూపించేస్తాను. ఐకియాలో ఫుడ్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చూడండి, తీసుకుంటే మనం ఎంతైనా ఇక్కడ అవి డ్రింక్స్ లాగా ఉంటాయండి. అవి తీసుకొని మనం ఎన్నైనా తాగొచ్చు. ఒక కాఫీ కప్ తీసుకుంటే అందులో కూడా కాఫీ ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు అనమాట. సో ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట, ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. సో మేమైతే ఇక్కడ వెజ్జెస్ తీసుకున్నాము. ఇది వెజ్జెస్, ఆలూ టిక్కీ అండ్ బటర్ మసాలా అండి. ఇది పన్నీర్ బటర్ చికెన్ బటర్ మసాలా ఇది. అండ్ దెన్ సూప్. ఇది చైల్డ్ మెనూ అండి. పిల్లలకి తినే విధంగా అన్నీ కొన్ని ఇచ్చారు, చికెన్ మీట్ బాల్స్తో సహా. సో అది తీసుకున్నాను నేను యాక్చువల్గా. కానీ చప్పగా ఉన్నాయండి. అసలు మన సైడు రాయలసీమలో ఉన్నట్టు కారంగా ఏమీ లేదు, అంతా చప్పగా ఉంది. కాస్ట్ అయితే అరౌండ్ 600 అయింది మాకు. ఈ కొన్ని వాటికే అరౌండ్ 600 బిల్ అయింది. కానీ ఏదో ఒకటి తినాలి కదా, టైం దాటిపోతుంది, అందుకే ఏదో ఒకటి తినాలని చెప్పేసి తీసుకున్నాము తప్ప ఇక్కడ తినాలనేం లేదు. అరౌండ్ 600 అంటే వర్త్ అనిపించలేదు, కానీ ఫైన్, కడుపు నిండింది. కానీ మేమే కాదండి, ఇక్కడ ఎంతమంది ఇక్కడ వీళ్ళందరికీ ఇది నచ్చుతుందండి. నాకు వర్త్ అని ఎందుకు అనిపించలేదంటే చప్పగా ఉంది, అందుకని అనిపించలేదు.